జై శ్రీరామ్ అండి. ఇది వచ్చేసి మనం ఇవాళ వంకాయ కూరతో పాటు కొన్ని ఆకుకూరలు యాడ్ చేసి పోషక విలువలు ఎట్లా మనము సమకూర్చుకోవాలనే దాని మీద వీడియో చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ మనకు కంప్లీట్ పోషకాలు రావాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు గానుగ నూనె అత్యంత ఖరీదైంది తీసుకుంటున్నాము. దాన్ని బాగా వేడి చేయడం వల్ల దాని పోషక విలువలు కొద్ది మాత్రంలోనే అందుతున్నాయి మనకు. దాని గురించి మనం దాన్ని మొత్తము మన శరీరానికి అందేలా ఎలా చేయాలనే దాని మీద మనం ఇప్పుడు చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ ఆయిల్ వచ్చేసి 1 చెంచా తీసుకుంటున్నాం. కేవలం 1 చెంచా తీసుకొని, అది కూడా వేడైన తర్వాత కాకుండా ముందే మనం ఆయిల్ వేసేసుకొని 1 స్పూన్ తీసుకుంటున్నాం. తీసుకొని దాని మీద పెట్టేసి మిగిలిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అట్లా వేసుకున్న తర్వాత పసుపు కూడా మనదే. దాదాపు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మనయే. ఇప్పుడు వంకాయలు వేసేస్తాం, కొద్దిగా ఉప్పు వేసేసినాం, టమాటా వేసినాం. ఇప్పుడు ఈ టమాటా కూడా జస్ట్ 5 మినిట్స్లో ఉడికిపోతుంది, దేశీ టమాటా. తర్వాత ఇప్పుడు ఆకుకూరలు, ఇప్పుడు 5 రకాల ఆకుకూరలు. మనం ఏ కూర వండినా కానీ కొన్ని ఆకుకూరలు యాడ్ చేయాలి. మునిగ కానీ, అవిసె కానీ, ఇట్లా మల్టీవిటమిన్ కానీ ఇట్లా యాడ్ చేసుకుంటే అయితే మనకు పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే పోషకాహార లోపం ఎక్కువ ఉంటుంది. అట్లనే మనం కొన్ని బిర్యానీ ఆకులు కూడా, ఆల్ స్పైస్ కూడా వేస్తున్నాము, అంటే కొద్దిగా మసాలా టేస్ట్ రావడానికి. తర్వాత కొద్దిగా కొబ్బరి వేసాము, పెప్పర్ వేసాము. అయితే ఈ కొబ్బరి మనము కురిడి తీసుకుంటే బాగుంటుంది. సల్ఫర్ పూసి ఎండబెడతారు కాబట్టి మనం అట్లా కురిడి వాడుకుంటే కెమికల్ బారిన పడకుండా ఉంటాము. ఇప్పుడు వచ్చేసి మనం ఆ 3 స్పూన్లు ఏదైతే 4 స్పూన్లు వేసి వండుకుంటాం కాబట్టి ఆ మిగిలిన 3 స్పూన్లు మనము నార్మల్ టెంపరేచరు అంటే ఒక 10 నిమిషాల తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని మనం కలుపుకుంటే కంప్లీట్ పోషకాలు అంతాయి. అయితే ఇప్పుడు వాడింది మాత్రం మనం ఆవ నూనె వాడాము. జనరల్గా ఆవ నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె చాలా శ్రేష్టమైంది. ఈ 3 కాలాలు అంటే 4 నెలలకు ఒకటి వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం టేస్ట్ రివ్యూ చూద్దాం. కొద్దిగా మసాలా ఫ్లేవర్ ఉంది. 5 ఆకుల కలవడం వల్ల పోషక విలువలు, ఆ నూనె కూడా మనం లాస్ట్కి వేయడం వల్ల అది కూడా మిస్ కాకుండా దాని పోషక విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లస్ ఏంటంటే ఒక వంకాయనే కాకుండా వంకాయతో పాటు కొన్ని రకాలు, ఒక 5-6 రకాల ఆకుకూరలు వేసుకున్నట్టయితే మీకు పోషకాహార లోపం లేకుండా మీరు బ్రహ్మాండంగా రోగాల బారిన పడకుండా అద్భుతంగా జీవించవచ్చు. ధన్యవాదాలు.